మీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే గురూజీ, మేము కూడా చూస్తూ ఉంటాం, ఫాలో అవుతుంటాం గదా! అంటే ఇంత ఖర్చు పెట్టండి మీకు ఇది జరుగుతది అది కాదు. ఇంట్లో ఉండి చిన్న చిన్న పరిహారాలతోనే మనకు మంచి ఎట్లా జరుగుతదనేది జెప్తా ఉంటారు. దాంతో మీరు ఇంట్లో వాళ్ళు ఓన్ జేసుకున్నారు మిమ్మల్ని. అంటే నిజంగా ఆ పరిహారాలు మంచిగానే జరుగుతా ఉంటాయంటారా? లేదంటే మనం ఏదన్నా పెద్ద పెద్ద హోమాలు జేస్తేనే మంచిగా జరుగుతాయా మనకి? ఇక్కడ ఒకటి జ్యోతిష్యపరంగా మనకు సంబంధించినటువంటి జాతకాన్ని అనలైజ్ చేసినప్పుడు, పరిహారాలు అనేటువంటిది కాకుండా గ్రహము కొన్ని లక్షణాలు తెలియపరుస్తుంది. ఓకే. ఆ గ్రహ లక్షణాల్ని అంటే ఒక వ్యక్తి ఈ గ్రహ ప్రభావం వల్ల ఇలాంటి లక్షణాలతో ఉన్నాడు. హ్మ్. ఆ గ్రహం ఇచ్చే నెగెటివ్ కన్నా ఆ గ్రహం ఇచ్చే పాజిటివ్‌ని గనక ఇచ్చే లక్షణాలు గనక అలవరుచుకున్నట్లయితే చాలు, పెద్ద పెద్ద పరిహారాల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఓకే. ఓకే. ఎందుకనంటే ఇప్పుడు కుజుడు అనేటువంటి గ్రహ ప్రభావం ఉందనుకుందాం. ఆ! ఆ కుజుడు వివాదాలకి కారకుడు. ఓకే. ఆ సంబంధించినటువంటిది జన్మ లగ్నంలో ఉండగానో, లగ్నాన్ని చూస్తున్నట్టుగానో, రాశితో కానీ, రాశ్యాధిపతితో కానీ, లగ్నాధిపతితో కానీ, లగ్నంతో కానీ కుజగ్రహ సంబంధం ఉంటే, ఆ వ్యక్తి ఎప్పుడూ దుందుడుకు స్వభావంతో ఉంటాడు. హుహుహుహు. అందరితో వాగ్వివాదాలు పెట్టుకుంటూ ఉంటుంటాడు. ఓకే. ఓకే. అలాగే షార్ట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంటాడు. హుహుహు. దానివల్ల ఆ కుజగ్రహ ప్రభావం సంబంధించిన లక్షణాలు గనక మనం తగ్గించుకోగలిగితే, అది యోగంగా మారుతుంది. కుజుడు ధైర్యానికి, సాహసానికి కారకుడు. విపరీతమైనటువంటి యోగానికి కూడా కారకుడే. ఓకే. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే తత్వము ఆ లక్షణాలని అనగా దుందుడుకు, కోపము ఇలాంటి లక్షణాలు తగ్గించుకోవడం ద్వారా కుజుడిచ్చే మంచిని పొందుతాం. ఓకే. అందుకనే నేను మంచి ఉంది, చెడు ఉంది. చెడు ప్రతి గ్రహానికి కూడా ఇప్పుడు ఉదాహరణకి బుధుడి గ్రహమే తీసుకుందాం. హ్మ్. హ్మ్. బుధ గ్రహానికి సంబంధించి చూసుకుంటే మనకు ఈ అల్గారిథంలో మనం చూసుకున్నట్టయితే మెర్క్యూరీ అని ఉంటుంది. అంటే అవును. పాదరసం. పాదరసం. బుధుడిని కూడా మనం మెర్క్యూరీ అని పిలుస్తాం. హుహుహుహు. ఈ బుధ గ్రహానికి సంబంధించిన లక్షణాల్లో 2 లక్షణాలు అంటే ఏ గ్రహానికైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఓకే. బుధుడికి అతి చురుకుదనము అని గొప్ప లక్షణం. అలాగే అతిబద్ధకం అనే గొప్ప లక్షణం ఉంటుంది. ఈ బుధుడు బద్ధకాన్ని కలగజేస్తాడు. ఆ బద్ధకాన్ని పట్టుకున్నామంటే ఇచ్చేటువంటి శుభ లక్షణాన్ని మనం పొందలేం. ఓకే. అందుకనే బద్ధకాన్ని పక్కకు పెట్టి ముందడుగు వేసి ఎప్పటి పని ఏ రోజు పని ఆ రోజు గనక ఉంటే ఆ బుధ దశ వచ్చిన వాళ్ళు రాజయోగాన్ని పొందుతారు. ఓకే. పాదరసం చూడ్డానికి బల్ల మీద ఇలా కనబడుతుంది. కానీ కింద పడితే దాన్ని పట్టుకోలేం, చేత్తో పట్టుకోలేం. యెస్. యెస్. అందుకనే మీకు వీడి బుద్ధి పాదరసంలా పనిచేస్తుందిరా అని అంటారు. హుహుహుహు. మెర్క్యూరీని బుధుడే అని అంటారు. బుధుడిని మెర్క్యూరీ అంటారు. అలాయిస్‌లో కూడా మెర్క్యూరీ పాదరసంతో సంబోధన చేస్తారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటనంటే అతి చురుకుతనానికి ఇప్పటికీ కూడా ఈ ఫారెన్ హీట్ డిగ్రీ సెంటిగ్రేడ్‌లలో ఈ జ్వరాన్ని కొలిచే దాంట్లో పాదరసం. పాదరసంతో ఉన్నదే అక్యురేట్‌గా ఇస్తుంది. యెస్. 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 అంత గొప్పగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క లక్షణం. గురుగ్రహం ఉంది. నేను అనే ఒక ఇగోని సూచిస్తుంది. ఆ ఇగో పక్కకు పెడితే గురువిచ్చే శుభ లక్షణాలొస్తాయి. యెస్. శుక్రుడు ప్రతి చోట కూడా భోగభాగ్యాల్ని అనుభవించాలనే కోరిక, తపన ఉంటుంది. అది పక్కకు పెడితే ఆ శుక్రుడిచ్చే శుభ లక్షణాలు కూడా మనం పొందగలుగుతాం. ఇట్లా ప్రతి దానికి కూడా శనిగ్రహ ప్రభావం, రవిగ్రహ ప్రభావం ఇలా ప్రతి గ్రహానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందుకనే నా దగ్గరకొచ్చినటువంటి వ్యక్తులలో ఎక్కువగా పరిహారాలంటూ చెప్పను. హుహుహు. అంటే మీరడిగారు కాబట్టి చెప్తున్నానండి. ఏ సమస్యకైనా 2 రకాల పరిష్కార మార్గాలుంటాయి. ఓకే. ఒకటి మానవ పరిష్కారము, రెండవది దైవ పరిష్కారం. ఓకే. మానవ పరిష్కారం అంటే మనకి మనముగా మార్చుకోగలిగినటువంటి గుణగణాలు, హుహుహు. మనకి మనముగా దైవాన్ని ఆరాధన ఎందుకంటే ఈ సృష్టి భగవంతుడు అందరివాడు. కేవలం బ్రాహ్మణుడు పూజిస్తేనే పలుకుతాడనేది మాత్రం కాదు. యెస్. యెస్. సామాన్య మానవుడు పలికినా, పూజించినా పలుకుతాడు. ఓకే. ఓకే. కాబట్టి ఇక్కడ ఏ గ్రహం అయితే మనకు జాతకరీత్యా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి గ్రహం బాగోలేదో, హుహు. ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతని ఆరాధన చేస్తే ఓకే. పలుకుతాడు. కాబట్టి వాళ్ళ పూర్వజన్మ పుణ్యకర్మ విశేషంగా ఉండడం, కొద్ది పాపకర్మ ప్రభావం వలన అడ్డుపడుతున్నటువంటి సమస్యలకి ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గం ఇంట్లోనైనా, దేవాలయంలోనైనా మీరు చేసుకోండి అని చెప్పినప్పుడు చిన్న దాంతో పోయిందనుకోండి అవును. మనకి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఎన్ని సమస్యలైనప్పటికీ కూడా ఎంత ప్రయత్నం చేసినా పరిష్కారం కాలేదు అనంటే అప్పుడు మంత్ర మార్గంగా ఓకే. బ్రాహ్మణుని ఆశ్రయించమని అందుకనే నా దాంట్లో కూడా ఇక్కడ స్వార్థం లేకుండా పరిహారాలు చెప్పేటప్పుడు వాళ్ళు చేసుకోగలిగే పరిహారాలే ముఖ్యంగా చెప్తాను. ఓకే. ఓకే. పైగా మనది హిందూ సనాతన సాంప్రదాయం. ముఖ్యంగా పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడాను సూర్యారాధన. హ్మ్. అందుకనే అది చాలామంది మరిచిపోయారు అవును. ఈ సూర్యారాధన. అందుకనే నా పరిహారాల్లో మొట్టమొదటి ఇచ్చేటువంటి పాయింట్
ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు నాన్ వెజ్ తీసుకోకండి, దాంపత్యం ఉండకండి, ఓకే. ప్రతిరోజు దత్తాష్టకం, కాలభైరవాష్టకం రోజు పఠించండి. ఇవి చాలు. చాలా మటుకు మనిషికి సంబంధించిన పరిష్కారం దైవమే చూపుతుంది. యెస్. బ్రాహ్మణుల ద్వారా చేయించుకునేటువంటి స్థితి దాకా రాకుండా ఉంటుంది. ఎప్పుడు ఇప్పుడు మనకు అనారోగ్యం వచ్చిందండి, మనం చిన్న చిన్న పరిహారాలు పాటించి అవును. మన వల్ల కాదంటేనే కదా డాక్టర్ డాక్టర్ దగ్గరికి దగ్గరికి వెళ్తా ఉన్నాం. అలాగే మనం పరిహారాలు పాటించి మన వల్ల కాదు, ఇంకా దీనికి ఇంకా ఏదో గొప్పది ఉంది అనుకున్నప్పుడు మాత్రమే బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి, మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి పరిష్కారాలు ఓకే. చేసుకోండి అని ఓకే. చెప్తుంటున్నాం. ఓకే గురుగారు. మళ్ళీ మనం పర్సనల్ విషయానికొస్తే, జ్యోతిష్యం సైడ్ రావడానికి అనేది మీకు 8థ్ క్లాస్ నుంచే బీజం పడింది. పడింది. కానీ లేదు ఇంకా ఖచ్చితంగా యాక్యురేట్‌గా ఎళ్ళాలి నేను అనేది ఎప్పుడు అనిపించింది? అక్యురేట్‌గా వెళ్ళాలి అనేటువంటిది అంటే, నాకు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందం కలిగించేటువంటి విషయం కాశీ విశ్వేశ్వరుడండి. హుహుహు. అంటే మా వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం, అంటే మా బాబాయిలు, నాన్నలు అందరూ కూడా, మా కజిన్స్ అందరూ వృత్తిలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం శివరాత్రికి కాశీ విశ్వేశ్వరుని సన్నిధానానికి వెళ్ళి హుహుహు. అక్కడ కార్యక్రమాలు చేసుకొని, నాకు కూడా కాశీ విశ్వేశ్వరుని దర్శించాలి ఓకే. అనే ఓకే. కోరిక, తపన కలగడం 2008 తర్వాత నుంచి నేను వృత్తిలో ఉన్నాను కదా, మా కజిన్స్‌తో పాటే నేను తిరిగాను. ఓకే. పూర్తిగా జాబ్ అనేది మానేసేసి 2008 తర్వాత ఆహాహాహా! మానేసేసి మా వాళ్ళతో పాటు ఉండడం. 2009లో నేను కూడా ప్రయాణమై కాశీకి వెళ్ళాను. మరి ఓకే. ఏ సందర్భంలో ఆ కాశీ విశ్వేశ్వరుని భూ ప్రాంతంలో అడుగుపెట్టానో, ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండడం. హుహు. తదనంతరం ఆ పూజ చేయించుకున్నటువంటి వాళ్ళలో ప్రముఖ ఛానల్, శాటిలైట్ ఛానల్, హుహుహు. టీవీ9 ఛానల్. హుహు. ఆ ఛానల్‌లో పనిచేసే వ్యక్తి కూడా నాకు ఆ పూజ చేసుకున్న వాళ్ళలో ఒకళ్ళవ్వడం. ఓకే. ఓకే. అప్పుడు ప్రసాదము, తీర్థప్రసాదం వితరణ చేస్తూ నా యొక్క అభిలషత్వాన్ని, అంటే 10 మందికి చేరువవ్వాలనంటే మనం ప్రసార మాధ్యమం ద్వారా మనం మిమ్మల్ని ఉండాలి. మొదటగా నేను చూసింది కూడా టీవీ9లో దినఫలాల్లో అనేసి ఒక ఆ! కార్యక్రమం వచ్చేది. 2009 యెస్. యెస్. అంటే శ్రీనివాస్ అతని పేరు. ఇప్పటికి నాకు గుర్తు. హ్మ్. హ్మ్. వెళ్ళినప్పుడు మారేడుపల్లిలో ఉంటారు. ఇట్లా వెళితే ఇట్లా నా యొక్క మనసులో ఉన్న అభిలాషత్వాన్ని చెబితే, హ్మ్. హ్మ్. నేను అందులో మామూలుగా చిన్న ఎంప్లాయీనండి. నేను మీకు సరైన వ్యక్తిని కాదు, మీకు ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తాను. ఓకే. ఓకే. ఆ వ్యక్తి మిమ్మల్ని గైడ్ చేస్తాడు. హుహు. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పడం. సురభి శంకర్ శర్మ ఓకే. ఓకే. ఆయనని పరిచయం చేశారు. మొహం చూసుకున్న వేళా విశేషం అని అంటాం కదా, అవును. అవును. అంటే ముఖ పరిచయం అప్పుడే అవ్వడం. హ్మ్. అంటే మీరేం చేస్తారు అనంటే, ఇలా జ్యోతిష్యం నేర్చుకున్నాను చెప్తాను అంటే, అంటే అప్పట్లో సంస్కృతి ఛానల్ అనేటువంటిది ఉండింది. ఓకే. ఓకే. ఆ! ఆ సంస్కృతి ఛానల్ మొట్టమొదటి ఆధ్యాత్మిక ఛానల్. హుహుహుహు. అసలు ఇలా పరిచయం 11 గంటలకు వెళ్ళి మాట్లాడాను. ఒక 10 నిమిషాలు, పావుగంట సేపు మాట్లాడాను. రేపు లైవ్‌కి వచ్చేసేయండి అన్నారు. ఓకే. నాకసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే భగవంతుడి అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం, ఆ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం ఇంత గట్టిగా ఉంటుందా? హ్మ్. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటిది. పాపం ఆ సురభి శంకర్ శర్మ గారు కూడా నాకు చాలా ప్రోత్సాహం చేశారు. అంటే ఆ రోజుకు సంబంధించినటువంటి దినఫలాలు, ఆ రోజు తిథి, వార, నక్షత్రాలు చెప్పే అవకాశాన్ని కూడా టీవీ9 ఛానల్‌లో ఇవ్వడం జరిగింది.